హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఇమాన్యుయల్ అంటే నా ఎలిమినేషన్ రౌండ్లో దివ్య, మన సంజన గారు ఉంటారు, ఇమాన్యుయల్ ఉంటారు. ఎలిమినేషన్ రౌండ్ గురించి మాట్లాడతారు. ఎలిమినేషన్ రౌండ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మన సంజన గారు సేవ్ అవుతారు 100%. అందరికీ తెలిసిందే. అంటే ఇద్దరు బయట గ్రౌండ్లోకి రమ్మని చెప్తారు, పోతారు. కనుక మీ అందరికి ఒక మాట చెప్తా. సరే ఇమాన్యుయల్, నీ పవర్ అసలు ఎటు అంటే పోయి పవర్ హౌస్ వేసుకోవాలి. నీ పవర్ హౌస్లో ఈరోజు నో నామినేషన్ ఎలిమినేషన్ పెట్టొచ్చు నువ్వు అని అంటారు. కనుక ఇంకా ఎవరు ఎలిమినేషన్ అయినారు, ఎవరు సేవ్ అయినారు తెలియకుండా పెట్టొచ్చు అని అంటారు. పెట్టొచ్చు అంటే సరే అని సరే సార్ అని అంటారు. ఆలోచిస్తాడు. ఆలోచించిన ఒక 60 minutes హాఫ్ టైం ఇస్తా, తర్వాత నీకు ఎవరు నచ్చితే వాళ్ళతో నువ్వు చెప్పొచ్చు అని అంటారు. అయితే సరే అని అంటారు. సరే అన్నప్పుడు మీకు ఎవరు ఎవరు ఆడితే బాగుంటుంది, ఎవరు ఆడకపోతే బాగుంటుంది అని కూడా ప్లీజ్ చెప్పండి అని అన్నప్పుడు వాళ్ళు ఏమని చెప్తారు, మన పక్క వీళ్ళు ఆడితే బాగుంటుంది, వీళ్ళు ఆడకపోతే బాగుంటుంది అని ఉంటుంది కదా. అలా వీళ్ళు ఏంటంటే కానీ పవర్ అసలు యూజ్ చేయడం మీకు ఎంతమందికి నచ్చిందో నచ్చలేదో చెప్పండి. అతను బాండింగ్ మళ్ళీ ఏం చెప్తాడు, నేను బాండింగ్స్ వల్ల యూజ్ చేయలేదు సార్, నాకు బాండింగ్స్ ఎలాంటివి లేవు సార్ ఇంట్లో అని చెప్తాడు. చెప్పింది ఓకే, అన్నీ ఓకే, కానీ నాకు నచ్చలేదు. రియల్ చెప్తున్నా. ఓకే, పవర్ అసలు యూజ్ చేసే ఓట్లు వేసిన జనాలు పిచ్చోళ్ళ ఏంది? బిగ్ బాస్ పెద్ద కామెడీ, పెద్ద జోక్ అనిపిస్తుంది నాకు. దివ్య పోయింటే అయిపోతుండగా, ఈరోజు దివ్య పోతే ఒక కాంపిటీషన్ తగ్గుతుంది కదా. అది చెప్పిండు సారు. తనుజ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే చేయాలి, లేకపోతే లేదు అని చెప్పిండు. అనక లాస్ట్కు ఆడియన్స్ ఓటింగ్ ఓకే సేవ్ చేసాక నో ఎలిమినేషన్ ఉంటుంది. నో ఎలిమినేషన్కి వచ్చినాక చూసినాక ఆడ సంజన గారు సేవ్ అవుతుంది, దివ్య ఎలిమినేటెడ్ అవుతుంది. ఎంత విచిత్రం!